హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను కొత్త అమ్మవారిని అయితే ఆషాఢం స్పెషల్గా తీసుకొచ్చాను. ఈ అమ్మవారి పేరైతే అవనాక్షమ్మ అనేసి అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి 3000 సంవత్సరాల నాటిది అనేసి అంటారు. ఇక్కడికైతే మేము వెళ్ళాం ఫ్రెండ్స్. ఆషాఢం స్పెషల్ కదా, అమ్మవార్లకి పొంగల్ పెడతాం కాబట్టి ఆషాఢంలో మేము వెళ్ళేసరికి అయితే ఫుల్గా జనాలండి. మా పొంగల్ అయితే పొంగిస్తూ ఉన్నాము. వెళ్ళేసి జనాలు చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా వచ్చేసారు. ఇక్కడ స్పెషల్ ఎక్కువగా వచ్చి సండే, ట్యూస్డే, ఫ్రైడే ఎక్కువ జనాలుగా ఉంటారు. అమ్మవారి గోపురము ఫ్రెండ్స్ చూడండి. అమ్మవారి పాదాలు ఈ టెంపుల్లో అమ్మవారి ఎదురుగానే ఉంటుంది. అమ్మవారికి త్రిశూలం కూడా అమ్మవారి ఎదురుగానే ఉంటుంది. వెనక పక్క ఉండదు, ముందు పక్క మాత్రమే ఉంటుంది. అదెంత పెద్ద ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చూసేదానికి చాలా పెద్దది ఫ్రెండ్స్. ఎంతమంది అయినా వెళ్ళచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొచ్చి నేను లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి మీరే, టెంపుల్ ఎంత పెద్దదో, చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. మీరు వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చి ధ్వజస్తంభం, అవనాక్షి అమ్మవారి ధ్వజస్తంభం. చూడండి అమ్మవారి పైన టెంపుల్కి పైన ఎదురుగా కూర్చుంటుంది. ఫస్ట్ అలా ఉన్నింది అమ్మవారి విగ్రహం అయితే. 2017లో అలా ఉన్నింది. ఇప్పుడైతే అలా లేదు ఫ్రెండ్స్, మార్చేశారు. ఇదిగోండి, ఇదైతే అమ్మవారు యూజ్ చేసుకునే బావి. ఇక్కడైతే ఎక్కువ చెట్లు పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు చల్లటి గాలి. ఇదైతే అమ్మవారి చీర. మీరే చూడండి, చెట్లు ఎంత చల్లగా ఉంటుంది. వేసవి కాలం వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ చెప్పాలంటే చల్లగా గాలి తోలుతూ ఉంటుంది. చిన్న పిల్లకాయలతో సహా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, ఏమి ఇబ్బంది లేదు. అక్కడే ఉయ్యాలు కట్టుకోవచ్చు. మేమైతే మా పిల్లలకైతే అలాగే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి స్పెషల్ ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ముడుపు కట్టేసి వెళ్తే సంవత్సరానికంతా పిల్లలు పుడతారని, పెళ్ళిళ్ళు అవుతాయని, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే పోతాయనేసి అక్కడ వాళ్ళ నమ్మకం. చూడండి ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో. అది అడవిలో ఉంటుంది కాబట్టి జనాలకు సరిగా తెలియదు ఫ్రెండ్స్. ఎటు చూసినా అడవి మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది. తెలిసిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉయ్యాలు కట్టారు. మా ఆడబిడ్డకైతే మేము కూడా కట్టించాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో. ఆ ఉయ్యాలు కట్టేసి తడి బట్టలతో ఉయ్యాలు కట్టి ఒక 3 సార్లు ఊపేసి అమ్మవారి గుడి చుట్టూ ఒక 3-5 ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడ దీపం ముట్టించి మనం మొక్కునేస్తే ఇది జరుగుతుంది అని అక్కడ నమ్మకం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ అయితే మీరు చూడాలనుకుంటే వెళ్ళచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం చెట్లే ఫ్రెండ్స్. ఎటు చూసిన అమ్మవారి టెంపుల్ చుట్టూ చెట్లే. ఒకప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన మాట అయితే, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కదా, అప్పుడైతే అమ్మవారు అర్ధరాత్రిలోనూ ఎప్పుడో వెళ్ళేసి అక్కడ ఉండే వరినంతా పీకేసి తినేసేది అనేసి అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని అమ్మవారిని అయితే అప్పుడు కాలంలో చైన్లతో కట్టేస్తారంట. చైన్లు కూడా చూపించారు ఫ్రెండ్స్ 2017లో. ఇప్పుడైతే అవంతా ఏం లేవు ఫ్రెండ్స్. మీకు చూపించాలనేసి అది కష్టం మీద అమ్మవారి ఫోటో అయితే పట్టాను. మీరే చూడండి ఫ్రెండ్స్. ఆ ఫోటోలో అయితే చైన్లు అదంతా ఏం కనిపించలేదు. చాలా మారిపోయింది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడైతే ఆ గర్భగుడి వరకే ఉన్నింది. ఇప్పుడైతే ఇవంతా చేస్తున్నారు. బాగుంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. మీరే చూడండి ఫ్రెండ్స్. నాయకుడు ఎక్కడున్నా ఫస్ట్ ఈయనకే ప్రాముఖ్యత కదా, ఆయన అక్కడ ఉంచారు. మనమైతే ఒక గుడి చుట్టూ తిరిగేసి ప్రదర్శన చేసుకొని వచ్చేస్తాం మళ్ళీ అమ్మవారి దగ్గరికి. మళ్ళీ చూడండి అమ్మవారి త్రిశూలం. ఫస్ట్ బయటే ఉన్నింది ఫ్రెండ్స్, అదే బయటదే. ఇదైతే అమ్మవారికి మేమైతే చెప్పే మా భాషలో అది సారీ, చీర, గాజులు అవి తప్పితే ఇది మిగిలింది అమ్మవారికి సారీ అంటాము. అవి ఇస్తే పెద్ద సారీ, ఇదైతే చిన్న సారీ స్వామి, చిన్న సారీ. ఇంకా వెళ్తే ఇప్పుడు మీకోసం నేను పడ్డా తిప్పలది. మీ అందరికి అమ్మవారిని చూపించాలని అతి కష్టం మీద ఫోన్ వాళ్ళకి చూపించకుండా వీడియో పట్టుకొచ్చాను. ఇప్పుడు వీడియోలు కూడా పట్టలేదు ఫ్రెండ్స్. అప్పుడైతే ఫోటో తీసుకుంటా ఉన్నాము, చాలా బాగుంది. ఇప్పుడు చాలా మారిపోయింది ఫ్రెండ్స్. దాండి ఆ పూజారి అయితే అడ్డుగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆయన వెళ్ళిపోతారు. చూడండి అమ్మవారు
అక్కడ దీపాలు వేలాడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నింది ఫ్రెండ్స్ చైన్లు, అమ్మవారి చేతులు ఇలా ఉంటాయి కదా, వాటిని కట్టేస్తున్నారు. ఇదైతే అమ్మవారి ఇది. మేమైతే అక్కడే వంట చేసుకొని తినాలనేసి అన్నీ ఎత్తుకెళ్ళిపోయినాం. వంటకి వాళ్ళు రెడీ చేస్తున్నారు. వీళ్ళంతా పూజ కోసం పోతా ఉన్నారు సారి ఎత్తుకొని అమ్మవారికి. పిండి దీపం అమ్మవారికి ఎక్కువ ఇష్టం, పిండి దీపం నిమ్మకాయలు. ఈయనైతే మా బాబాయ్ వంట చేస్తున్నారు, మా మామగారు. బస్సుకు వచ్చారు ఫ్రెండ్స్, అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు మేము వెళ్తే ఎక్కువ జనాలు అనిపించరు, ఈసారి ఆషాఢం ఆదివారం స్పెషల్ ఫుల్గా జనాలు ఫ్రెండ్స్. ఇదైతే మా ఫ్యామిలీ. వాళ్ళందరికీ ఫేస్లు చూపడం ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకే తెలిసి తెలియకుండా కొంచెం కొంచెం తీసేసినాను. ఈ చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా చుట్టూ అడవి, అమ్మవారి గుడి మధ్యలో అనేసి. కొండలు, మొత్తం కొండలే, ఎటు చూసినా కొండ కనిపిస్తుంది, మధ్యలో అమ్మవారు. ఇదైతే అమ్మవారి కోనేరు ఫ్రెండ్స్. ఒకప్పుడు దీంట్లో ఫుల్గా నీళ్ళు ఉన్నాయంట, అమ్మవారు ఇక్కడే వచ్చి స్నానం చేసుకుంటా వెళ్ళేది. చూడండి అమ్మవారి టెంపుల్ పక్కనే కోనేరు. అదని డెవలప్ చేయలేదు ఫ్రెండ్స్, టెంపుల్ అయితే డెవలప్ చేశారు కానీ కోనేరు డెవలప్ చేయలేదు. చూడండి అమ్మవారు అక్కడే ఆ రాళ్ళల్లో పసుపు దంచి నూరుకొని పసుపు పూసుకునేదనేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ వారు బాగా నమ్ముతారు ఫ్రెండ్స్, మాకు కూడా బాగా నమ్మకం. మేము చిన్న చిన్న మొక్కలు ఏదన్నా ఉంటే అమ్మవారికి మొక్కుకొని వస్తాము, తీరితే వెళ్ళి పొంగల్ పెట్టుకొని వస్తాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారి పాదం దగ్గర పాదం చూపిస్తాను. అమ్మవారిని అక్కడ ఒక కాపలాదారులు ఉండి తరంతా ఉంటే అమ్మవారు పాదం గుర్తు అక్కడ పడిందంట. ఇదే అమ్మవారి కోనేరు. పాదం వచ్చి చూపిస్తాను చూడండి. తులసి కోట అయితే ఉంది కానీ దాంట్లో తులసి మొక్క లేదు ఫ్రెండ్స్, ఏం చేయలేం ఫ్రెండ్స్. చూడండి అమ్మవారి పాదాలు, సాక్షాత్ అమ్మవారు ఆవిర్భవించిన ప్లేస్ ఫ్రెండ్స్.